మీ బాడీ కండిషన్ ఇట్లా ఉండొచ్చు. ఇప్పుడు ఇట్లా అవ్వాలనుకుంటే ఆల్మోస్ట్ లైక్ 2-3 years పడుతుంది. ఆ 2-3 years మీరు ప్రాపర్గా గైడెన్స్ ఉంటే మున్నార్ వెళ్తున్నాం. నెవర్ ఓవర్ ఎస్టిమేట్ ఆర్ బీ ఓవర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో చాలా రోజుల తర్వాత నా 1-on-1 ఫేజ్ చూస్తారని నాకు అర్థమైపోయింది. సో ఈరోజే ప్రాపర్గా ఫిట్నెస్ సిరీస్ మొత్తం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి మీకోసం వీడియోస్. సో ఇంతకుముందు నేను మధ్యలో ఒకసారి మోటో బ్లాగ్లో ఒకటి చేసినప్పుడు మీకు చెప్పిండే ఇట్లా డైట్ ప్లాన్ ఇది ఫాలో అవ్వండి అనేసి. సో దాని తర్వాత నేను ఇప్పుడు ఏ డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నానో, లైక్ చేంజ్ చేయాల్సిన డైట్ ప్లాన్ మీరు ఒకవేళ ప్రెప్ నాతోటి స్టార్ట్ చేసిన వాళ్ళైతే సో వాళ్ళ కోసం ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడాల్సి వస్తుంది మీరు. ఓకేనా? సో ఇప్పుడైతే జిమ్కి వస్తున్నా. డెడ్ లిఫ్ట్ ఉంది ఈరోజు, బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉంది. సో వెళ్తున్నాను ఫుల్ డే యాక్చువల్గా అయితే. సో పోయి వర్కౌట్ చేద్దాం. అండ్ అక్కడ మన బండి రెడీ ఉంది, క్లీన్ చేసుకున్నా ఇప్పుడే. పోదాం జిమ్కి. వచ్చిన తర్వాత నేను మీకు ఈరోజు వీడియో టాపిక్ ఏంది అది అంతా మాట్లాడతా. అండ్ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థం అయిపోయి ఉంటుంది టాపిక్ ఆల్రెడీ. ఈరోజు లైక్ ఇది దేని గురించో వీడియో. సో నాకు కూడా ఐడియా లేదు ఇప్పటివరకు. డెడ్ లిఫ్ట్ అయిపోయిన తర్వాత నాకు ఒక ఐడియా వస్తుంది వర్కౌట్ చేస్తున్న టైంలో. సో దాని నుంచి ఈ వీడియో షూట్ చేస్తాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం పోదాం ఇంకా జిమ్కి. వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాయి. ఇక లెట్స్ గో. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. సో గైస్ వర్కౌట్ ఇస్ డన్. ఇక ఇంటికి పోయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయ్యి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈరోజు విషయం, ఈరోజు టాపిక్. లెట్స్ గో. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లా ఉన్నారు అందరూ? సో ఈ నెక్స్ట్ డే అనమాట ఇది. నిన్న యాక్చువల్గా వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, బట్ నైట్ రైడ్కి వెళ్ళిండే ఫ్రెండ్స్ కాల్ చేస్తే సో ఆగమాగం అయిపోయింది నిన్న మొత్తం. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో అగైన్. ఈరోజు మనది ఇంకొక రోజు అనమాట సేమ్ వీడియోలో. సో ఈరోజు టాపిక్ ఏంది దాంతా చెప్పే ముందర మీకు ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే మీకు ఒకవేళ తెలియకపోతే నా గురించి, నా ఛానల్లో ఇప్పుడు ఓన్లీ మోటో బ్లాగ్స్ చూసేటోళ్ళకు నా ముందర బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలియదు. సో నేను వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, నేను ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ని అండ్ మజిల్ బ్లేజ్ అథ్లీట్ని. సో అంతా చెప్పాలంటే మీకు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, వెయిట్ గెయిన్, బాడీ బిల్డింగ్, ప్రెప్ కాంపిటీషన్స్ ఆడాలనుకుంటున్నారు, లేకపోతే మీ పేరెంట్స్ ఎవరికైనా ఓబీస్ ఉన్నారు, మీ మమ్మీ వాళ్ళకి ఏదైనా పీసీఓడి, పీసీఓఎస్, ఎటువంటి డిసీజ్ ఉన్నా, ఎటువంటి రోగం ఉన్నా, బాడీలో ఎట్లాంటి కండిషన్ ఉన్నా కూడా వాళ్ళకు ఒకవేళ హెల్త్ అండ్ ఫిట్నెస్ పైన కొంచెం అన్న ఇంట్రెస్ట్ ఉండి వెయిట్ తగ్గాలనుకుంటే వాళ్ళు నా దగ్గర కోచింగ్కి జాయిన్ అవ్వచ్చు, ఆన్లైన్ కోచింగ్కి. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, కింద కనిపిస్తున్న ఈమెయిల్ ఉంది కదా, fitwhatsapp@gmail.com. ఈ ఈమెయిల్కి మీరు ఈమెయిల్ చేస్తే నేను మీకు
అన్నీ పంపిస్తాను ప్లాన్స్. సో దీనిలో ఏంటంటే ఆల్ఫా అండ్ బీటా ప్లాన్స్ అని 2 డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఆల్ఫా అంటేనేమో లైక్ ఇంపార్టెంట్ క్లయింట్స్, వాళ్ళకు నేను వర్కౌట్ ప్లాన్స్, డైట్ ప్లాన్ అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. అండ్ డీటెయిల్గా ఎవ్రీ వీక్ ఒకసారి నేను వీడియో కాల్లో మాట్లాడుతుంటాను అనమాట. అండ్ బీటా ప్లాన్స్ అంటే వాళ్ళకు ప్లాన్స్ పంపిస్తాను అండ్ కన్వర్జేషన్స్ ఎక్కువ ఉండవు, లైక్ ఓన్లీ టెక్స్ట్ కన్వర్జేషన్స్ ఉంటాయి, విచ్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ స్టూడెంట్ ప్లాన్ లాస్ట్ టైం ఏదైతే ఉన్నానో ఆ స్టూడెంట్ ప్లాన్లో మనము ఈ బీటా ప్లాన్స్ అనేవి ఇన్వాల్వ్ చేసినాం. ఈసారి ఆల్ఫా అండ్ బీటా 2 ఉన్నాయన్నమాట. సో టైం వేస్ట్ చేయకుండా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్ఫా ప్లాన్స్లో ఇన్ విచ్ నేను దగ్గరుండి మీకు మానిటర్ చేస్తాను. నో మ్యాటర్ ద కండిషన్. చెప్తున్నా కదా, నేను కేరళ వెళ్తున్నాను, నెక్స్ట్ ట్రిప్ మున్నార్ వెళ్తున్నాం. సో కేరళ పోయిన తర్వాత కూడా నేను అక్కడ కూడా జిమ్ చేస్తాను. అప్పుడు కూడా నేను మీతో యాక్టివ్ ఉంటాను, అప్పుడు కూడా మీకు ఆన్సర్ చేస్తూనే ఉంటాను. నో మ్యాటర్ ద కండిషన్, గ్యారంటీ. ఓకే, సో కింద అనిపిస్తుంది ఈమెయిల్కి పోయి ఈమెయిల్ చేసేయండి. లెట్స్ గెట్ బ్యాక్ అండ్ స్టార్ట్ చేద్దాం. ట్రాన్స్ఫర్మేషన్లో ఇచ్చి పడేద్దాం. ఈ ఇయర్ మీరు ఏదో ఒకటి అచీవ్ చేయాలి లైఫ్లో. అండ్ అది మీకు సంవత్సరం అంతా గుర్తుంటుంది. ఇప్పుడు చేసినారంటే మీకు అది ఎప్పటికీ గుర్తుండిపోవాలి. అట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం మనం. సో ప్రైస్ అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ, బట్ ఇట్ విల్ బి వర్త్ ఇట్ అంటే వర్త్ ఇట్ అంతే. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం మీరు నన్ను ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడం ఇన్ స్పెసిఫిక్ యూట్యూబ్లో చూస్తున్నారు చాలా రోజుల తర్వాత. I know you guys have missed me in the terms of fitness, okay? సో ఇన్ని రోజులు మనం చేసిన వీడియోస్ మొత్తము మోటో బ్లాగింగ్, ట్రావెలింగ్ మొత్తం మీదే ఉండే, ఫిట్నెస్ని కొంచెం పక్కన పెట్టేసినాము. సో మీరు కూడా మిస్ అయి ఉంటారని నాకు తెలుసు, బట్ హియర్ వి ఆర్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ టాపిక్. సో ఆల్రెడీ నేను ఆన్లైన్ కోచింగ్ గురించి చెప్పినా కదా. సో కింద ఈమెయిల్ కనిపిస్తుంది, పోయి ఈమెయిల్ చేయండి వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. దానికి రిలేట్ చేసి ఈ వీడియో టాపిక్ని కవర్ చేద్దాం, ఓకేనా? సో వీడియో టాపిక్ వచ్చేసి ఆన్లైన్ కోచింగ్ అండ్ దాని బెనిఫిట్స్ ఏంది, ఎందుకు తీసుకోవాలి, ఏంది కథ అనేది, ఓకేనా? సో దిగో భాయ్, నేను సింప్లిఫై చేసి చెప్తా మీకు ఆన్లైన్ కోచింగ్ అంటే ఏందో. ఆన్లైన్ కోచింగ్ అంటే ఏంటంటే జనరల్గా మీకు ఒక 1-on-1 కోచ్ ఒకటి ఉండడం, పక్కకు ఉండడం. అంటే ఆఫ్లైన్ కోచింగ్లో మీకు జిమ్లో ఒక ట్రైనర్ పక్కకు ఉంటాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్లైన్, ఇది మొత్తం ఆన్లైన్ నడుస్తుంటుంది. ఒక్కొక్క కోచ్ది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కొందరు ఆన్లైన్ చెప్తారు, కొందరు వీడియో కాల్లో చెప్తారు, కొందరు కాల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొందరు టెక్స్ట్ పంపిస్తుంటారు, కొందరు పీడిఎఫ్లు, కొందరు డాక్యుమెంట్స్ పంపిస్తుంటారు. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ కోచింగ్ ఉన్నాయి మన దునియాలో, ఓకేనా? సో ఒకవేళ నా కోచింగ్ స్టైల్ చూస్తే నాది డాక్యుమెంట్స్ ఉంటుంది, డాక్యుమెంట్ పంపిస్తాను, పీడిఎఫ్ ఫైల్స్ పంపిస్తాను, స్క్రీన్ షాట్స్ పంపిస్తాను. సో అవన్నీ మానిటర్ చేసుకుంటా, అవన్నీ చూసుకుంటా, వాళ్ళు ఫాలో అయ్యి ఎవ్రీ 7 డేస్కి ఒకసారి మనకు చెక్-ఇన్స్ పంపిస్తారు. లైక్ ఒకవేళ మీరు జాయిన్ అయితే 7 డేస్కి ఒకసారి మీరు నాకు చెక్-ఇన్స్ పంపిస్తారు. సో దీనిలో ఏంటంటే ఇప్పుడు నేను పెద్ద తురుం అని మీరు అనుకుంటే అది మీ తనం, ఓకేనా? సో ఎవ్వరు కూడా తెలివైన వాళ్ళు కాదు దునియాలో. వాటికి ఎంత మంచి బాడీ ఉన్నా, ఎంత వేస్ట్ బాడీ ఉన్నా, నువ్వు ఆల్రెడీ జిమ్ స్టార్ట్ చేసి 4 years అవుతుంది, నువ్వు తోపు అనుకుంటున్నావా? కాదు, బచ్చా. నేను నెవర్ ఓవర్ ఎస్టిమేట్ ఆర్ బీ ఓవర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఓకే? మిమ్మల్ని మీరు ఎప్పుడు పెద్ద మేధావి, పెద్ద తెలివైన లెక్క ట్రీట్ చేయకండి. ఎప్పుడు కూడా ఒక చైల్డ్ లాగా ట్రీట్ చేయండి. నేర్చుకోవడానికి ట్రై చేయండి, కన్జ్యూమ్ చేయండి కొత్త కంటెంట్ని. యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఇన్స్టాగ్రామ్స్ ఓపెన్ చేయండి, బుక్స్ చదవండి, ఆర్టికల్స్ చదవండి, ఫిట్నెస్వి ఆర్టికల్స్ ఉంటాయి, స్టడీస్ ఉంటాయి, కేస్ స్టడీస్ ఉంటాయి. అన్నీ చదివి రీసెర్చ్ చేసి మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది ట్రై చేయండి, అంతే. అదే పర్ఫెక్ట్ అని ఎక్కడ కూడా రాసి ఉండదు, ఓకేనా? సో ఇప్పుడు నా బాడీ, నేను ఆల్మోస్ట్ ఒక 3.5 years అవుతుంది, అంటే 3.5 years నుంచి నేను జిమ్ చేస్తున్నాను, వర్కౌట్లు చేస్తున్నాను. నాకు ప్రిటీ డీసెంట్ నాలెడ్జ్ ఉంది వర్కౌట్స్ పైన, బేసిక్స్ పైన. సో నేను చేస్తున్నాను. సో నేనేమంటున్నా అంటే సింపుల్గా, నేను తోపు కాదు, నేను పెద్ద మేధావిని కాదు. వెన్ ఇట్ కమ్స్ టు మై సెల్ఫ్, లైక్ నా బాడీని నేను బిల్డ్ చేసుకోవాలి అనే టైంకి నాకు అన్నీ తెలియదు. అందుకే నేను ఒక కోచ్ని హైర్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు సీబమ్ కానీ, లేకపోతే ఆర్నాల్డ్, లేకపోతే ఎవరైనా పెద్ద ప్రో బాడీ బిల్డర్స్ ఉంటారా, వాళ్ళకు కూడా ఒక మంచి కోచ్ ఉంటాడు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు ఒకవేళ మంచి బాడీ బిల్డ్ చేయాలా, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలా, ఏదైనా కూడా బేసిక్స్, మీరు బిగినర్ అయితే ఖచ్చితంగా ఒక కోచ్ ఉండాలి. ఎందుకంటే గైడెన్స్ లేకపోతే జిమ్లో కనిపించే ట్రైనర్లు మీకు పౌడర్లు ఇస్తారు, అదేదో ఫేక్ పౌడర్స్ ఉంటాయి, ఇంజెక్షన్లు తీసుకోండి బాడీ మంచిగా బిల్డ్ అవుతుంది అంటారు,
ట్రెన్ గ్లెన్ ఏమేమో ఇస్తుంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలా అట్లాంటి విషయాలలో. సో అట్లాంటివి కావద్దు అనుకుంటే మీరు ఒక కోచ్ని హైర్ చేసుకుంటే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఓకేనా? సో నా ఆన్లైన్ కోచింగ్లో స్పెసిఫిక్గా నేను చేసేది ఏంటంటే ఆల్ఫా అండ్ బీటా ప్లాన్స్. ఇవి కొత్తగా నేను తీసుకొని వచ్చినాను. లైక్ ఇంతకుముందు లేకుండే స్టూడెంట్ ఆఫర్ ఆల్మోస్ట్ నేను ఒక 5-6 months వరకు పెట్టిన. చాలామంది ఎన్రోల్ అయినారు. సో వాళ్ళకు ఒక తక్కువ అనిపించింది ఏంటంటే నేను అవుట్ ఆఫ్ లైక్ సర్వే చేసిన వాళ్ళ మధ్యలోనే. వాళ్ళు ఏమన్నారంటే బ్రో నువ్వు అసలు వీడియో కాల్ కన్వర్జేషన్స్ ఎక్కువ పెట్టవు అనేసి. సో స్టూడెంట్ ప్లాన్ అంటేనే దానిలో స్టూడెంట్ లైఫ్ బిజీ ఉంటుంది జనరల్గా. సో వాళ్ళ కోసం నేను బీటా ప్లాన్స్ తీసుకొని వచ్చిండే. బీటా ప్లాన్స్లో ఆల్రెడీ మీకు చెప్పినట్టు దానిలో కాల్స్ కన్వర్జేషన్స్ తక్కువ ఉంటాయి. సో ఈసారి ఆల్ఫా అండ్ బీటా 2 ప్లాన్స్ తీసుకొచ్చిన. ఆల్ఫా ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, బీటా ప్రైజెస్ కొంచెం తక్కువ ఉంటాయి. రీజన్ బీయింగ్ ఆ కన్వర్జేషన్ మానిటరింగ్ కొంచెం తక్కువ ఉంటుంది, అటు ఇటు ఉంటుంది. సో అట్లా ఓకేనా? సో అది. అండ్ ఆఫ్లైన్ కోచింగ్ కూడా నేను స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు 1-on-1. ఓన్లీ నేను ఇద్దరినే తీసుకుంటా, ఓన్లీ 2 members. దాని ప్రైజ్ అవన్నీ నేను ఈమెయిల్ చేస్తాను మీకు. కోంపల్లి అండ్ సుచిత్ర, ఈ 2 areasలో మీలో ఎవరన్నా ఉంటే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే, మంచి బాడీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీరు వచ్చి నాతో ట్రైన్ చేయొచ్చు. నేను చెప్తున్నా కదా నేను నిన్ను నా ఫ్రెండ్ లెక్క ట్రీట్ చేస్తా, దోస్తు లెక్క ట్రీట్ చేస్తా. నువ్వు జిమ్కి వస్తే ఇద్దరం కలిసి వర్కౌట్ చేద్దాం. నేను నీకు అన్ని వర్కౌట్లు దగ్గరుండి చేపిస్తా. ఒకవేళ నువ్వు బిగినర్ అయినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఓకేనా? నీకు ఒకవేళ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ 1 year ఉండని, 2 years ఉండని, నో ప్రాబ్లం. ఆఫ్లైన్ కోచింగ్ ఈజ్ ఆఫ్లైన్ కోచింగ్. ఇద్దరం కలిసి వర్కౌట్ చేద్దాం. నేను చేసే వర్కౌట్స్నే నేను నీకు కస్టమైజ్ చేసి మంచిగా చేపిస్తా. దగ్గరుండి చేపిస్తా కాబట్టి నీ బాడీ రిజల్ట్స్ ఇంకా నాకు మంచిగా కనిపిస్తుంటాయి. సో నేను దగ్గరుండి నీకు మానిటర్ చేస్తుంటా, అన్ని ప్రాపర్గా ప్రోగ్రెస్ చేస్తుంటాను. సో అట్లా ఓకేనా? సో ఆఫ్లైన్ కోచింగ్ ఈజ్ ఆన్. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఈమెయిల్ చేయండి. ఓకే, ఈమెయిల్ చేయండి, జాయిన్ అయిపోండి నాతోటి. అండ్ ఆన్లైన్ కోచింగ్ కోసం కూడా సేమ్ ఈమెయిల్ చేసేయండి ఇద్దరు. సో ఆఫ్లైన్ కోచింగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్సైన్, ఆన్లైన్ కోచింగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఫకింగ్ ఇన్సైన్. చెప్తున్నా కదా, టైం వేస్ట్ చేయకుండా జాయిన్ అయిపోండి. అండ్ ఎస్, ఈరోజు వీడియోకి అయితే ఇంతే. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ ఏదో ఒకటి నేర్చుకున్నారు అనుకుంటున్నా. ఇప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో విషయం నా దగ్గరే జాయిన్ అవ్వాలని రూల్ లేదు. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్ కావచ్చు. జస్ట్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, నేను లైక్ నా ఫ్యాట్ లాస్ స్టార్ట్ చేసిన టైంలో ఎట్లున్నానో ఇప్పుడు ఎట్లున్నానో, ఈ రెండింటికి ఆల్మోస్ట్ ఒక 3 years అరౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్ విచ్ నేను కోచ్లతోటి చేసినాను, కోచ్ లేకుండా చేసినప్పుడు అయితే చాలా మిస్టేక్స్ చేసిన, కోచ్ ఉన్నప్పుడైతే ప్రాపర్గా ప్రోగ్రెస్ చేసిన అనమాట. సో ఈ రీజన్ తోటి చెప్తున్నా. సపోజ్ మీ బాడీ కండిషన్ ఇట్లా ఉండొచ్చు, ఇప్పుడు ఇట్లా అవ్వాలనుకుంటే ఆల్మోస్ట్ లైక్ 2-3 years పడుతుంది. ఆ 2-3 years మీరు ప్రాపర్గా గైడెన్స్ ఉంటే 1-1.5 yearలో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో ఎస్, విత్ దట్ బీయింగ్ సెడ్, అంతే. ఇంకా ఈ వీడియోకి ఏదైనా ఉంటే మనం నెక్స్ట్ ప్రాపర్ ఫిట్నెస్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఐ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. కింద అనిపిస్తుంది ఈమెయిల్ చేసేయండి. బాయ్.